హాయ్ గైస్, వెల్కమ్ టు ది నెక్స్ట్ మైల్ విత్ శ్రావణ్. ఈరోజు మనకి సంజీవ్ ఉన్నాడు. సంజీవ్ నా క్లోజ్ ఫ్రెండ్. ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో మేము ఇద్దరం కలిసి బీటెక్ చేసాం. సో తను గేట్ కంప్యూటర్ సైన్స్ రాశాడు. ఐఐటి ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ అవుతున్నాడు. తన గేట్ ర్యాంక్ 589. ఇప్పుడు తన జర్నీ గురించి తెలుసుకుందాం. తను బీటెక్లో ఏం చేశాడు, ఎంటెక్ ఎలా ఉంది, ఐఐటి ఖరగ్పూర్ ఎలా ఉంది, సో ఇవన్నీ తెలుసుకుందాం. హాయ్ సంజీవ్. హాయ్ శ్రవణ్. ఎలా ఉన్నావు, ఏం జరుగుతుంది, ఐఐటి ఖరగ్పూర్ బాగుందా? అంతా బాగుంది. ఓకే. కొంచెం అదే బీటెక్ తర్వాత ఎంటెక్ చూస్ చేసుకున్నా కానీ ఎంటెక్ లో కొంచెం బీటెక్ లాగా ఉంటుంది అనుకుంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంది. అలా రోజు గడిచిపోతున్నాయి. వెరీ గుడ్. సరే, ఫస్ట్ మనం బీటెక్ గురించి మాట్లాడదాం. అసలు ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు? అప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ బట్టి అడ్వాన్స్ లో కూడా క్వాలిఫై అయ్యా. సో కొంచెం న్యూ ఐఐటీస్ లో మెకానికల్ కానీ ఈసీ కానీ ట్రిపుల్ కానీ ఏదొచ్చినా వెళ్దాం అనుకున్నా. దానికోసం వెయిట్ చేశా లాస్ట్ రౌండ్ వరకు, కానీ అవి రాలేదు. ఓకే. సో మధ్యలో ఇంకా ఎన్ఐటీస్ లో కూడా నాకు మెయిన్స్ లో అంత మంచి ర్యాంక్ రాలేదు. సో ఎన్ఐటీస్ లో కొన్ని మెకానికల్ అవన్నీ ఎలక్ట్రికల్ అవి కూడా చూసా, కానీ అది కూడా అంటే యావరేజ్ ఎన్ఐటీస్ లో అవి ఇంకా నచ్చక ఇంకా ట్రిపుల్ ఐటీస్ వచ్చేసరికి మా కజిన్ ఆల్రెడీ ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో చేశాడు ఈసీ. తను చెప్పడం బట్టి కాలేజ్ అంతా బాగానే ఉంది, ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉందని చెప్పాడు. సో ఓకే. బయట కూడా నేను ఎంక్వైరీ చేసి చూస్తే ప్లేస్మెంట్స్ అవి బాగా అవుతున్నాయి, మంచి మంచి ప్యాకేజ్లు వస్తున్నాయని చూసి ఇంకా ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ ఇంకా అలాగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది దగ్గరలో అనేసి అది సిఎస్సి తీసుకున్నాను అందులో. సూపర్. దాని తర్వాత కంప్యూటర్ సైన్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు, వేరే బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకోలేదు బీటెక్లో? అది ఎందుకంటే నేను ఇంటర్ లో ఉన్నప్పుడు కరెంటు ఇవన్నీ ఉండేవి కదా, అవన్నీ నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించేవి కాదు. ఫిజిక్స్ నాకు రాకపోవడానికి కారణం ఆ టాపిక్స్ అవన్నీ. సో ఇంకా ఈసీ ట్రిపుల్ వైపు వెళ్ళాలనుకోలేదు. సో నాకున్న ఆప్షన్స్ ఇంకా మంచి వాటిలో మెకానికల్, సిఎస్సి. మెకానికల్ కూడా అంత ప్లేస్మెంట్స్ బెటర్ కాదు అది ఇది అని విన్నా. ఓకే. సో సిఎస్సి అయితే ఇంకా ఫుల్ నేను విన్నది ఏంటంటే మ్యాథ్స్ ఎక్కువ కావాలి, సిఎస్సి రావాలంటే మ్యాథ్స్ బాగా చదవాలి, లాజిక్ అవన్నీ బాగా ఉంటే వస్తుందని అన్నారు. సో మ్యాథ్స్ అవన్నీ బాగానే వచ్చాయి నాకు ఇంటర్లో. సో సిఎస్సి ఇంకా మంచిది, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేసి ఇంకా సిఎస్సికి వెళ్ళిపోయా. సూపర్. ఇప్పుడు నీ బీటెక్ జర్నీ చెప్పు. ఫస్ట్ ఇయర్లో ఏం చేసేవాడు, సెకండ్ ఇయర్లో ఏం చేసావు, థర్డ్ ఇయర్ ఏం చేసావు, ఫైనల్ ఇయర్ ఎట్లా జరిగింది? బీటెక్ ఫస్ట్ ఇయర్ అంతా కరోనా కాబట్టి అదే కరోనా అయిపోయింది అప్పటికే, కానీ ఇంకా మాకు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. సో ఆన్లైన్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఫస్ట్ సెమ్ అంతా ఆన్లైన్, సెకండ్ సెమ్ కూడా ఆల్మోస్ట్ 50 to 60% ఆన్లైన్ అయిపోయింది. సో ఫస్ట్ ఇయర్ అయితే మాక్సిమం 70% ఆన్లైన్ అయిపోవడం వల్ల నేనేం చేయలేదు. నేనేమనుకున్నా అప్పటికి అలా చదువు క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చి అవి చదివేసి ఎగ్జామ్ రాసేయడం అలా చేసేవాళ్ళం. సో నేను బీటెక్ కూడా అంతే అనుకున్నా. కోడింగ్ మీద అంత ఐడియా లేదు. సో వాళ్ళు ఏవో క్లాసులు చెప్పేవారు, స్లైడ్స్ పెట్టేవారు, అవే చదువుకొని ఎగ్జామ్ రాస్తారు అంతే. నేను మిగతా ఇంకేం చూసేవాడిని కాదు కోడింగ్ లో అవి. ఇంకా అప్పుడు సి ప్రోగ్రామ్ కూడా నేర్పించారు ఫస్ట్ సెమిస్టర్ లో. అవి దాని మట్టుగా ఏదో చేసి ఏదో సబ్మిట్ చేసేవాడిని. సో సెకండ్ ఇయర్ వచ్చాక ఫ్రెండ్స్ బట్టి దాన్ని బట్టి అసలు కోడింగ్ ఇవన్నీ కొంచెం తెలిసి దాని తర్వాత మెల్లగా డిఎస్ఏ కూడా స్టార్ట్ అయింది మాకు సెకండ్ ఇయర్ లో మనకి అదే. దాని తర్వాత థర్డ్ సెమిస్టర్ నుంచి జిఎఫ్జి అది స్టార్ట్ చేయడం మెల్లగా. అప్పుడే వెబ్ డెవలప్మెంట్ కూడా కోర్సు తీసుకున్నాం. అవన్నీ ప్యారల్ గా చూసుకుంటూ థర్డ్ ఇయర్ అంతా వెబ్ డెవలప్మెంట్ మల్టిపుల్ ఫ్రేమ్ వర్క్స్ అవన్నీ చూసుకుని మెషిన్ లెర్నింగ్ అవన్నీ కూడా కొంత చూసి ఎక్స్ప్లోర్ చేసాం, డీప్ లెర్నింగ్ అవన్నీ. ఇంకా థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎంఎస్ చేయాలా లేకపోతే జాబ్ చేసుకోవాలా, ఎంటెక్ తీసుకోవాలా అనేసి ఆప్షన్ వచ్చింది. అప్పుడు ఇంకా ఆలోచించి ఎంటెక్ అనుకొని ఇంకా ఎండింగ్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంతా ప్రిపరేషన్ వెళ్ళిపోయింది. దాని తర్వాత సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా బీటెక్ అలా కంప్లీట్ అయింది. ఓకే. అసలు నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యావు అసలు ఎంటెక్ చేయాలి నేను, అంటే ప్లేస్మెంట్ వద్దనుకొని నువ్వు ఎంటెక్కి స్టార్ట్ చేసావు కదా ప్రిపరేషన్, అదొక పెద్ద డెసిషన్ కదా. అంటే ఎప్పుడు నీకు అలా అనిపించింది ఇంకా అసలు? థర్డ్ ఇయర్ స్టార్టింగ్ లో అనుకుంటా, అంటే ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అదే మన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత ఏదో ఫిక్స్ అవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు నేను కూడా మా పేరెంట్స్ తో మాట్లాడా. మా పేరెంట్స్ ఏమన్నారంటే నువ్వు ఇప్పుడే బీటెక్ ఆపుకో, ఇంకా ఫర్దర్ గా చదువు,
బీటెక్ కాకుండా సో అంటే ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఎంఎస్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ. ఆ, సో ఎంఎస్ అంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి, ఇష్టం లేదు, దానికి కూడా ఫైనాన్షియల్ గా ఎక్కువ మనీ కావాలి. సో ఇంకా ఎంబీఏ అంటే బిజినెస్ సైడ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఉమ్, ఇంకా ఇంకో మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఎంటెక్. ఆ, ఎలాగా బీటెక్ మన ఐటీస్ లో చేయలేదు కదా, ఈసారి అయినా ఐటీలో చేయాల్సి డ్రీమ్ ఉంది కదా, ఐటీలో చేద్దాం అనేసి ఇంకా ఎంటెక్ చూస్ చేసుకున్నా. సో థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎంటెక్ అని అనుకున్నా. ఆ, దాని తర్వాత ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకున్నా సరే. ఓకే. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత 3 months హాలిడేస్ వచ్చే అప్పుడు స్టార్ట్ చేసా కొంత ఓఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్, అలా 2 మెయిన్ టాపిక్స్ అవన్నీ చదివా. ఓకే. దాని తర్వాత ఇంకా 4-1లో అలా ఆ చదువు. 4-1 లో ఇంకా కంప్లీట్ గా స్టార్ట్ చేసా. ఓకే. సో దాని తర్వాత అసలు రిలైజ్ అయ్యాక నువ్వు ఎంటెక్ అని ఫిక్స్ అయ్యావు కదా, దాని తర్వాత నీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ ఏ చాప్టర్స్ కంప్లీట్ చేసావు? సో రిసోర్సెస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? నువ్వు, నాకు తెలుసు నువ్వు అన్నీ ఫ్రీగా చదివావు, నువ్వేం కోర్స్ తీసుకోలేదు. సో ఎలాగా, అంటే ఏ రిసోర్సెస్ తీసుకున్నావు, ఎలా ఫినిష్ చేసావు సిలబస్? థర్డ్ ఇయర్ అయిపోయాక హాలిడేస్ లో స్టార్ట్ చేశాను చెప్పాను కదా. అప్పుడు నా ప్లాన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ కూడా ప్యారలల్ కూర్చుందో అప్లై చేద్దాం ఇంటర్వ్యూస్ కి అయ్యి, ప్యారలల్ గా ఇలా కూడా చదువుదాం. మెయిన్ ఫోకస్ ఎంటెక్ గానీ మామూలుగా ఇంటర్వ్యూస్ అవి కూడా ఇద్దాం, కొంచెం మనకు కూడా ప్రాక్టీస్ అవుతున్నట్టు ఉంటది కదా, మనకు కూడా తెలుస్తుంది ఎలా అవుతున్నాయని. అప్పుడు ఆ, అప్పుడు ప్లేస్మెంట్స్ కి బాగా ఇంపార్టెంట్ ఓఎస్, డిబిఎంఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్ అనేసి ఆ 3 స్టార్ట్ చేసా ఫస్ట్. ఓకే. అప్పుడు స్టార్ట్ చేసే టైంకి నాకు ఏం ఐడియా లేదు ఎక్కడి నుంచి చదవాలి అది ఇది అని. సో అప్పుడు చూస్తే గేట్ స్మాషర్స్ అని ఇంకోటి నీసో అకాడమీ, అవి అవి అయితే ఆల్రెడీ అవి బాగా విన్న పేరు కదా. మనం బీటెక్ లో ఆల్మోస్ట్ చాలా కోర్స్ లో అదే చాలా సబ్జెక్ట్స్ అందులోంచి చదివేసి ఎగ్జామ్ కి అటెండ్ అయ్యాం. సో నాకు తెలిసిన ఆర్ఎండే కాబట్టి ఆర్ఎండ్ నుంచి స్టార్ట్ చేసా ప్రిపేర్ అవడం. ఓకే. దాని తర్వాత కాలేజ్ కి వచ్చిన తర్వాత నువ్వు చెప్పడంతోనే నాలెడ్జ్ గేట్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ దొరికింది, 1 shot వీడియోస్ ది. 12 hour వీడియో ఒక్కొక్కటిని ఆల్మోస్ట్ 80 to 90% కవర్ అయ్యింది సిలబస్ అందులో ఆయన చెప్పడంతో. ఆ నాలెడ్జ్ గేట్ ఫాలో అయ్యా, మాక్సిమం ఆ వీడియో చూసి ఎగ్జామ్ రాయడం, పీవైక్యూస్ చేయడం స్టార్ట్ చేశా. ఓకే. మళ్ళీ ప్యారలల్ గా సిలబస్ అంతా కవర్ అవుతుందో లేదో అని చూడడానికి జిఎఫ్జి వాడి బ్లాగ్స్ అవి ఉంటాయి ఆన్లైన్ లో. ఓకే. సిఎస్సి అని కొడితే, గేట్ సిఎస్సి కంప్లీట్ సిలబస్ అని కొడితే మొత్తం లింక్స్ అన్ని వస్తాయి, సిలబస్ అన్ని అందులోంచి చెక్ చేసుకుంటూ చూసుకునేవాడిని అంత కవర్ అయిందా లేదా అలాగా. ఓకే. పీవైక్యూస్ కన్నట్టు ఒక బుక్ తీసుకున్నా అంతే. ఓకే. అన్ని సబ్జెక్ట్స్ నువ్వు నీసో అకాడమీ అను గేట్ స్మాషర్స్ నుంచి వచ్చావు, టీఓసి, కంపైలర్ డిజైన్. అంటే నీసో అకాడమీ, గేట్ స్మాషర్స్ కి నేను ఓఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్ కాదు అనుకో, ఓఎస్, డిబిఎంఎస్, నీసో అని ఇది ఫాలో అయ్యా. మిగతా అన్నిటికీ నాలెడ్జ్ గేట్ ఫాలో అయ్యా మాక్సిమం. మిగిలిన వాటన్నిటికీ నాలెడ్జ్ గేట్, టిఓసి, డిఎల్డి, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అవన్నీ. ఓకే. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మొత్తం. ఓకే. దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చేసావు? అంటే చదవడం ఒక ఎత్తు, ప్రాక్టీస్ చేస్తేనే కదా మోస్ట్లీ గేట్లో ప్రాబ్లమ్సే వస్తాయి. సో ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేసేవాడు? పీవైక్యూస్ కి బుక్ ఒకటి తీసుకున్నా ఏస్ అకాడమీది. లాస్ట్ మొత్తం అన్ని చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ ఉంటాయి. సో అది బాగా హెల్ప్ అయింది అనమాట. టాపిక్ వైజ్ ఉండడం వల్ల ఒక టాపిక్ చదవగానే అందులో చేసేవాడిని. ఓకే. సో ఆ బుక్ ఆల్మోస్ట్ ఒక 2 times అలా చేసా. సో దాని వల్లే మొత్తం హెల్ప్ అయింది నాకు. ఓకే. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక బుక్ కొనుక్కొని చేస్తే బెటర్. ఇంకా మ్యాథ్స్ దాని ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏమి ఉండదు, మ్యాథ్స్ అదొక్క బుక్ చేస్తే చాలు గేట్ కి. ఓకే. సో ఆ క్వశ్చన్స్ అన్నీ చేసి సిలబస్ కంప్లీట్ చేసావు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మాక్ టెస్ట్ రాస్తారు. సో మాక్ టెస్ట్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు? మాక్ టెస్ట్ కి నేను మేడీసీ తీసుకున్నా. అప్పుడు చూసా ఆన్లైన్ లో అది ఏది బెస్ట్ అవన్నీ అని. గో క్లాసెస్ ఒకటి, ఏస్ ఒకటిని, మేడీసీ ఒకటి బెస్ట్ అనేసి అన్నారు. ఓకే. నేను విన్నది ఏంటంటే మేడీసీ కొంచెం మెయిన్ ఎగ్జామ్ కి దగ్గరగా ఉంటది. మేడీసీ లో ఎంతైతే మార్క్స్ స్కోర్ చేస్తాం ఆల్మోస్ట్ 4 to 5 marks అటు ఇట్లోనే మెయిన్ ఎగ్జామ్ లో కూడా వస్తాయి అనేసి అన్నారు. ఓకే. సో ఇంకా మేడీసీ బెటర్ కదా అనేసి మా ఫ్రెండ్స్ కూడా అది తీసుకున్నారు కొంతమంది. సో నేను కూడా ఇంకా మేడీసీ బెటర్ అని అదే తీసుకున్నాను. ఓకే. సో నువ్వు షార్ట్ నోట్స్ ఎక్కడ రాసేవాడివి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సమ్మరైజ్ చేసుకోవడానికి కానీ అలా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసేవాడివా? టిప్స్ ఏంటి? నాకు
ఆల్మోస్ట్ 10th నుంచి ఇంటర్ నుంచి అలవాటు ఉంది. ఏది చదివినా షార్ట్ నోట్స్ రాసుకోవడం. హ్మ్. సో ఇలాగ నేను అనుకోలేదు గానీ, మామూలుగా అలా ప్యారలల్‌గా చదివేటప్పుడు నోట్స్‌లో అలా రాసుకుంటూ ఉంటా. సో అదే నాకు షార్ట్ నోట్స్‌లో అయిపోయింది. ఓకే. ఫస్ట్ ఎక్కువ కంటెంట్ ఉన్న వాటికి మొత్తం అంతా రాయకుండా జస్ట్ మెయిన్ సబ్ హెడ్డింగ్స్ అవన్నీ రాసుకొని అలాగా జస్ట్ అది చూస్తే ఈ టాపిక్ ఉందని గుర్తొచ్చేలా రాసుకునేవాడిని. ఓకే. మొత్తం సబ్జెక్ట్ అంతా మామూలుగా షార్ట్ నోట్స్ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని టాపిక్స్ మరీ పెద్ద పెద్దగా ఉంటాయి. మొత్తం అంతా మన షార్ట్ నోట్స్ లో రాయలేం. హ్మ్. సో సబ్ హెడ్డింగ్స్ రాసుకొని ఈ టాపిక్ ఒకటి ఉంటే కొంత అది గ్రాస్ప్ అవుద్ది కదా! దాన్ని బట్టి ఇంటర్నెట్ లో మిగతా రిసోర్స్ నుంచి చూసుకొని నేర్చుకునేవాడిని. సూపర్. దాని తర్వాత నీ ప్రిపరేషన్ అంతా అయింది. నువ్వు గేట్ ర్యాంక్ కొట్టావు బానే ఉంది. అసలు నీ ప్రిపరేషన్‌లో నీకు నెగెటివ్స్ అనిపించినయి ఏంటి? అంటే ఇంకా ఈ బెటర్ చేసుంటే ఇంకా మంచి ర్యాంక్ వచ్చేది అని. అంటే ఆల్రెడీ మంచి ర్యాంకే అనుకో. ఫస్ట్ ఇంకా ఆ! మాక్ టెస్ట్ నేను కొంచెం లేట్ గా స్టార్ట్ చేశా. అంటే భయం వేసేది నాకు ఎగ్జామ్ ఎక్కడ రాస్తే తక్కువ మార్క్స్ వస్తే ఆహ్, అంటే అదే తక్కువ మార్క్స్ వస్తాయని భయం వేసింది. సో నేను కాన్ఫిడెన్స్ మాక్ టెస్ట్ చాలా ఫాస్ట్ గా స్టార్ట్ చేయలేదు నేను. ఓకే. అది లేట్ అయిపోయింది. నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా డిసెంబర్‌లో స్టార్ట్ చేశా. డిసెంబర్ ఫస్ట్ వీక్. ఓకే. సో నాకు టాపిక్ వైస్, సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్స్ రాసేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. అవి కూడా మొత్తం కంప్లీట్ అవ్వలే. మెయిన్ సబ్జెక్ట్స్‌కే రాయగలిగా. ఓకే. సో నాకు ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాయడానికి జస్ట్ 10 టు అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ మిగిలింది. అంటే ఎగ్జామ్ ముందు ఓకే. ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాయడానికి. హ్మ్. సో 4 డేస్ వదిలేస్తే మిగతా 10 డేస్ లోనే ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఒక 8 ఎన్నో రాసా అంతే. ఓకే. సో నాకు ఎగ్జామ్స్ నేను ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల కొంచెం ర్యాంక్ తగ్గిందేమో, ఇంకా ఎక్కువ వస్తే ఇంకా బెటర్ ర్యాంక్ వచ్చేదేమో అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి 8 ఎగ్జామ్స్ రాసాను కదా! ఆ! 8 ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఒకే లెవెల్‌లో వెళ్ళాయి మార్క్స్. పెరగలేదు, ఇంక్రీజ్ అవ్వలేదు లాస్ట్‌కి వచ్చేసరికి. ఓకే. నీకు ఇంకా కొంచెం టైం ఉంటే ఈ రాసినవి ఒకసారి అనలైజ్ చేసుకొని మళ్ళీ అనలైజ్ చేసుకొని ఇంకా ఎక్కువ రాసుంటే ఇంకా బెటర్ మార్క్స్ కనపడేది గ్రాఫ్. ఓకే. మొత్తం నీకు సిలబస్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? సిలబస్సా? నాది నేను మొత్తం కవర్ చేయలేదు. ఒక 80% చదివా సిలబస్. కంప్యూటర్ డిజైన్ అలా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్‌లో కొన్ని పార్ట్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ కంప్లీట్‌గా ఇన్ డెప్త్‌లో చదవాలి. పైపైన చూసుకున్నా. అలా ఓకే. 8% అయింది నాకు. ఆ! నేను థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఓఎస్, డీబీఎంఎస్ అది కంప్యూటర్ నెట్వర్క్స్ పైపైన చదివాను. హ్మ్. మిగతా సబ్జెక్ట్స్ ఏమో ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంతా చదివా. ఓకే. సో, ఒక 5, సో 6 మంత్స్. ఆ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో కూడా నా కోర్సులు, అసైన్‌మెంట్లు అవన్నీ ఉండడం వల్ల డైలీ దొరికేది కాదు నాకు టైం చదవడానికి. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో కదా మనకి. సో కొంచెం కొంచెం చదివండి. మెయిన్ ప్రిపరేషన్ నాకు డిసెంబర్ లోనే అయింది మొత్తం అంతా. డిసెంబర్ లో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ చదివాను అనమాట. నాకు డౌట్ వచ్చి ఓకే. ఏం గుర్తులేదేమో, చదివినా కూడా గుర్తులేదేమో అని డౌట్ వచ్చేదన్నమాట. ఓకే. సో డిసెంబర్ లో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసా. ఆ! సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని సిలబస్ చదివి అదే అన్ని సబ్జెక్ట్స్ చదివి పీవైక్యూస్ రాయడానికి 4 మంత్స్ సరిపోద్ది నాకు తెలుసు. 4 మంత్స్ టైం పట్టిద్ది మొత్తం స్టార్ట్ చేసి మాక్ టెస్ట్ దాకా వెళ్ళడానికి. ఆ, దాని తర్వాత నీ ర్యాంక్ గురించి, అంటే నీకు ఆ ర్యాంక్ చూసిన రోజు, అంటే నీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న రోజు నువ్వు ర్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేసావు? దాని తర్వాత ఎవరికి ఫస్ట్ చెప్పావు? సో మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది? వాటి గురించి చెప్పు. ఫస్ట్ నేను ఎగ్జామ్ రాయకముందు నాకు రాదనుకున్నా. చెప్పాను కదా సిలబస్ అంతా కవర్ అవ్వలేదు. నేనేమో ఎగ్జామ్ మాక్ టెస్ట్ ఎక్కువ ఇవ్వలేదు అసలు భయం వేసి. హ్మ్. మాక్ టెస్ట్ లో నాకు సమ్ అరౌండ్ 50s అలా వచ్చాయి అనమాట. ఓకే. 55 అరౌండ్ అలాగా. ఆ! నేను మా సీనియర్ తో మాట్లాడితే ఏమన్నాడంటే 65 సేఫ్ స్కోర్, 65 వస్తే నీకు ఇంకా చూసుకోకుండా ఆల్మోస్ట్ టాప్ 5 ఐటీస్ లో వచ్చేస్తుంది అనేసి అన్నాడు. ఆ! నేను ఇంకా సిలబస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. నేను ఏ ఆ, ఎలా అనిపించిందంటే ఇంకా ఈసారి మ్యాక్సిమం అవ్వదు, రాదు, నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇంకా ఈసారి రాద్దాం ఎగ్జామ్, ఎంత మంచిగా రాస్తే అంత మోటివేషన్ వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ కి. హ్మ్. అంటే ఈసారి ఒక 1000 ర్యాంక్ వస్తే నెక్స్ట్ టైం కొంచెం మోటివేటెడ్ గా ఉంటాం కదా, అంతే. ఇంకా బెటర్ వస్తుంది అనేసి. ఆ! సో నేను 1000+ రాకుండా రావడానికి పుష్ చేశాను అనమాట. ఓకే. సో ఎగ్జామ్ రాశాను. రాసిన తర్వాత కూడా రాసినంత సేపు నాకు ఒకేలా అనిపించింది. మాక్ టెస్ట్ ఎలా ఉండే సేమ్ అలాగే అనిపించింది లెవెల్ కూడా. ఆ! సో 50-50గా ఉంది. ఒకవేళ వస్తే వచ్చేస్తదేమో అనేసి అనిపించింది 50-50గా. ఓకే. అయితే ఎగ్జామ్ కీ రిలీజ్ అయింది. అన్ని చెక్ చేసుకొని చూస్తే 60 మార్క్స్ వచ్చాయి.
ఓకే. అసలు నాకు ఇప్పటివరకు 60 రాలేదు మాక్ టెస్ట్లో. సో 60 వస్తే ఛాన్స్ ఉందేమో, అట్లీస్ట్ టాప్ 5 కాకపోయినా గౌహటి గానీ ఏదో ఒకటి వస్తుందేమో అనిపించింది, ఒక మంచి కాలేజ్. అయితే దాని తర్వాత ర్యాంక్ ప్రిడిక్టర్లు ఉంటాయి కదా, అందులో పెట్టి చెక్ చేయడం స్టార్ట్ చేశా. చూస్తే అందులో సమ్ 300 అలా చూపిస్తుంది. 300 అది మెల్లగా టైం అయ్యే కొద్దీ 400కి వెళ్ళింది ర్యాంక్. 400 ర్యాంక్ అంటే ఇంకా వచ్చేస్తుందేమో టాప్ 5 లో అనుకున్నా. ఐటీ బాంబే మద్రాస్ ఢిల్లీ అయితే ఛాన్స్ లేదు, కాన్పూర్ గానీ ఖరగ్పూర్ గానీ వస్తుందేమో మాక్సిమం అనుకున్నా. సో యాక్చువల్ రిజల్ట్ డే వచ్చాక 589 వచ్చింది ర్యాంక్. అయితే మా సీనియర్ తో మాట్లాడి అన్ని మాట్లాడేసరికి ఖరగ్పూర్ వచ్చేస్తుందిరా, కాన్పూర్ కూడా ఛాన్స్ ఉంది అనేసి అన్నాడు. సో ఇంకా ఖరగ్పూర్ వచ్చింది, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి మా పేరెంట్స్ కి చెప్పా, ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే. సంజీవ్ యాక్చువల్గా ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఖరగ్పూర్లో ఉన్నాడు అనమాట. సో తనకి ఖరగ్పూర్లో అడ్మిషన్ తెచ్చుకోవాలని ఉండేది. సో ఖరగ్పూర్లో వచ్చింది కాబట్టి హ్యాపీ. నేను గేట్ చదవడం కూడా ఖరగ్పూర్ లోనే వస్తే బాగుంటది అనేసి స్టార్ట్ చేసావు, చదివా. అంత ప్రిపరేషన్ అంతా నా డ్రీమ్ కాలేజ్ ఖరగ్పూర్ అనుకునే చదివా. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా మద్రాసు బాంబే ఇవన్నీ బెటర్ గా ఉంటాయి అనేసి అర్థమైంది. నేను అప్పుడు ఏమనుకున్నా, టాప్ 5 కాలేజ్ కదా, ఆల్మోస్ట్ అన్ని ఒకేలా ఉంటాయి అనుకున్నా. కానీ అవి ఇంకా బెటర్ గా ఉన్నాయి ఇక్కడికన్నా. ఓకే. సో టైం మేనేజ్మెంట్ ఎలా చేసావు? అంటే గేట్ ఎగ్జామ్కి ముందు రోజులు ఎట్లా ప్రిపేర్ అయ్యేవాడివి, దాని తర్వాత గేట్ ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేసావు? అంటే ఫస్ట్ ఏ అటెంప్ట్ చేయాలి, ఏ అటెంప్ట్ చేస్తే బెటర్, అలా ఏమన్నా స్ట్రాటజీ ఉందా దానికి? చెప్పా కదా డిసెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశానని. డిసెంబర్ వచ్చాక నాకు భయం వేసింది అనమాట. నేను ఇంకా ప్లేస్మెంట్స్ కూడా వదిలేసాను కదా, ఇంకా డూ ఆర్ డై సిచ్యువేషన్, ఏం గుర్తులేదు అనిపిస్తుంది. ఇంకా ఆ భయంతోనే ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ లేచిన నుంచి నైట్ వరకు చదివాను లేకుండా, ఇంకా భయంతో. ఎక్కడ మళ్ళీ ఏమైనా సబ్జెక్ట్ లో ఏమైనా టాపిక్ వదిలేసినా గానీ, ఎక్కడ ఈ టాపిక్ నుంచి అంటే 90% టాపిక్ కవర్ చేస్తే 10% కవర్ చేయకుండా వదిలేస్తే ఒకవేళ సబ్జెక్ట్ లో అదే నుంచి ఒక వచ్చిందంటే క్వశ్చన్ 90% చదివిందంటే వేస్టే కదా. సో ఆ భయంతో ఏది వదలకుండా ఒక సబ్జెక్ట్ చదివితే కంప్లీట్ గా చదవడానికి ట్రై చేసేవాడిని. సో ఆ భయంతోనే ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ డే అంతా ఇచ్చేసేవాడిని. డిసెంబర్ జనవరి అలాగే ఇచ్చా ఎగ్జామ్ ముందు వరకు. ఇంకో క్వశ్చన్ ఏంటి అడిగా? ఎగ్జామ్ లో మేనేజ్మెంట్ ఎలా చేసావు? అంటే ఫస్ట్ ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, స్ట్రాటజీ? ఫస్ట్ యాప్టిట్యూడే, ఎలాగా 15 మార్క్స్ కదా, ఈజీగా 10 మార్క్స్ తెచ్చుకోవాలి. అది యాప్టిట్యూడ్ ఏం ప్రిపేర్ అవ్వకుండానే. సో అది స్కోరింగ్ కాబట్టి ఫస్ట్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా వరుసగా నేను ఆర్డర్, కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు కదా ఫస్ట్ పేపర్ అంతా ఓపెన్ చేసి ఈజీ 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 అని, ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ చేయడం అని. అలా కాకుండా నేను డైరెక్ట్ నంబర్ తర్వాత వరుసగా చేసుకుంటే లాస్ట్ ఇంకా కరెక్ట్ గా టైం సరిపోయింది, అయిపోయింది పేపర్ అయిపోయేసరికి అలా టైం అయిపోయింది. ఓకే. ఫైనల్ డేస్ లో నువ్వు ఓన్లీ రివిజన్ చేసావు, అంటే ఫైనల్ రివిజన్ ఎలా చేసావు అనేది నాకు క్వశ్చన్ ఉంది. సో ఫైనల్ రివిజన్ నేను రాసుకున్న షార్ట్ నోట్స్, మళ్ళీ జిఎఫ్జి బ్లాగ్ ఒకటి ఉంది, మళ్ళీ నాకు ఫిజిక్స్ వాళ్ళది ఒక షార్ట్ నోట్స్ ఒక పీడిఎఫ్ ఒకటి దొరికింది. ఓకే. ఆ 3 ప్యారల్ గా చూసుకొని రివిజన్ అయ్యా అంతే. ఓకే. మళ్ళీ నేను రాసిన ఎగ్జామ్స్ లో మాక్ టెస్ట్ లో ఎక్కడైతే క్వశ్చన్స్ ఏవైతే తప్పు చేసుకున్నానో అవి చూసుకున్నాను మళ్ళీ లాస్ట్ 2-3 days. ఓకే, సూపర్. సో దాని తర్వాత నువ్వు బీటెక్లో నువ్వు అంటే IIIT శ్రీ సిటీలో చదివావు, ఇప్పుడు ఎంటెక్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నావు. సో డిఫరెన్స్ నీకేం కనిపించింది? అంటే శ్రీ సిటీలో IIIT శ్రీ సిటీలో లేనిదేంటి, ఐఐటి ఖరగ్పూర్లో నీకు అంటే ఈ డిఫరెన్స్ ఉంది, దీనివల్ల ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ బాగుంటున్నారు లేకపోతే ఎంటెక్ స్టూడెంట్స్ బాగా చేస్తున్నారు, అలా డిఫరెన్స్ ఏం కనపడింది? ఫస్ట్ ఆఫ్ కోర్స్ ప్రొఫెసర్లు బెటర్ ఉంటారు ఇక్కడ, వాళ్ళు టీచర్స్ చాలా బాగా చాలా బాగా చేస్తారు, వాళ్ళకి కూడా చాలా ఇంటెప్త్ నాలెడ్జ్ ఉంటది. సో మళ్ళీ నాకు మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ కనబడిందంటే, బీటెక్ లో ల్యాబ్స్ అనగానే ఒకవేళ కాలేజ్ కోర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకో లైట్ తీసుకుంటున్నారు. మనం అవి కోర్స్ ప్రాజెక్టే లైక్ నీట్ గా ఒక మంచి టాపిక్ తీసుకొని నీట్ గా కోర్స్ ప్రాజెక్ట్ చేసుకొని ల్యాబ్స్ అవన్నీ కొంచెం జెన్యున్ గా చదువుకొని బాగా నీట్ గా రాసుకుంటే అవి చాలా ప్లేస్మెంట్స్ కి. అదే ఖరగ్పూర్ లో మాక్సిమం కోర్స్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ వెయిటేజ్ వచ్చుకుంటున్నారు స్టూడెంట్స్.
ఓకే. సో మాక్సిమం అదే బాగా చేసి ఇంకా ఇండైరెక్ట్ గా అదే రెజ్యూమ్ లో పెట్టుకుంటారు. రెజ్యూమ్ కూడా బిల్డ్ అయిపోద్ది ప్యారలల్ గా. ఓకే. సో, ఆ సబ్జెక్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేసి దాన్ని రెజ్యూమ్ ప్రాజెక్ట్‌లా చేసుకుంటున్నారు. సో దట్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా హెల్ప్ అయిద్ది. ల్యాబ్స్ అవన్నీ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా జరుగుతాయి. సో ల్యాబ్స్ లో కూడా ఎక్కువ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ బాగా రావడంతో కోడింగ్ వైపు కూడా బాగుంటుంది ఇక్కడ. ఓకే. దాని తర్వాత పీపుల్ ఈ మధ్య ఎక్కువ మంది ఎంటెక్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో, నువ్వు ఎంటెక్ చేస్తున్నావు కాబట్టి ఎంటెక్ చేస్తే బెటర్‌గా ఉంటదా? అంటే బీటెక్‌లోనే జాబ్‌కెళ్ళిపోవాలా? లేకపోతే ఎంటెక్ చేస్తే దానివల్ల వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి? సో, నువ్వు చేస్తున్నావు కాబట్టి చెప్పు దీని గురించి. ఒకవేళ బీటెక్ లో మంచి ప్లేస్మెంట్ అయితే తీసేసుకోవడం బెటర్. మంచి ప్లేస్‌మెంట్ లేదు అంటే? లైక్ 20 LPA ప్లస్ జాబ్ ఏమైనా మంచి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండి మంచి రోల్ అయితే అవన్నీ మంచి కంపెనీ అయితే ఒకవేళ అన్ని సెట్ అవుతే తీసుకోవడం బెటర్ బీటెక్ లో. ఓకే. లేదు ప్లేస్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు అనుకుంటే ఎంటెక్ వస్తే ఇంకా ఇంకో నేర్చుకుంటూ హ్మ్. ఇంకా ఆబ్వియస్లీ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఐఐటీస్‌లో బెటర్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి ఆబ్వియస్‌గా. సో, ఇంకా ఇంకా అంతా బానే ఉంది కదా! ఎంటెక్ లైఫ్. అంతా బాగానే ఉంది. కోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? ఏం చేస్తున్నావు? నేను లాస్ట్ సెమిస్టర్ ఆల్గరిథమ్స్ ఒకటి ఉంది. హా, ఇంకోటి ఏమో ఎఫ్ఓసిఎస్ అనే కోర్స్ ఉంది. జస్ట్ టీఓసికి ఇంకా ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట ఎఫ్ఓసిఎస్. ఓకే. అవి రెండు కోర్ సబ్జెక్ట్స్. హ్మ్. ఇంకో రెండు నేను ఎలెక్టివ్స్ ఏమో మెషిన్ లెర్నింగ్ ఒకటి, డేటా అనలిటిక్స్ ఒకటి తీసుకున్నా. ఓకే. అది కాకుండా ల్యాబ్ అంటే సెపరేట్ ఉంటుంది అనమాట, 4 క్రెడిట్ కోర్స్. ఇంకా దానికి క్లాసెస్ అంటే ఏమవదు, ఒక వీక్ ఒక టాపిక్ చెప్తారు, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. సో అందులోనే మాక్సిమం డిఎస్ఏ కవర్ చేస్తారు హా, 1 month లో. డిఎస్సి అంటే మళ్ళీ రివిజన్ లైక్ బ్రష్ అప్ చేస్తున్నట్టు మొత్తం కంప్లీట్ అయింది. ఓకే. ఓఎస్ కంప్యూటర్ నెట్వర్క్స్ మీద కూడా హ్యాండ్స్ ఆన్ అవన్నీ చేయించారు. ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి అందులో, సిస్టమ్స్ వైపు కూడా. ఓకే. ఈ సెమిస్టర్ వచ్చేసరికి హెచ్పిసి మా కోర్ సబ్జెక్ట్, మళ్ళీ ఇంకో ల్యాబ్ ఉంది, డిజైన్ ల్యాబ్ అని. ఓకే. ఇవి కాకుండా ఎలెక్టివ్స్ ఏమో తీసుకోవడానికి కొంచెం నాకు టైం స్లాట్ క్లాష్ అవ్వడం అవన్నీ అవడం వల్ల నేను డీప్ లెర్నింగ్ అని ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ తీసుకున్నా. ఓకే. ఇంకోటి ఏమో ఏఎంఎల్ వైపు ఏ వాళ్ళ స్పెషలైజేషన్, అదే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళది డిపెండబుల్ అండ్ సెక్యూర్ ఏఎంఎల్ అనే కోర్స్ తీసుకున్నా. ఓకే. సో, ప్రస్తుతానికి ఆ కోర్స్ చేస్తున్నావు. డిఎస్ఏ నువ్వు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నావు? నువ్వు ఎంటెక్ జాబ్స్ అప్లై చేస్తున్నావు కదా! సో, డిఎస్ఏ ఎక్కడి నుంచి ప్రిపేర్ డిఎస్ఏ అవుతున్నావు? ఫస్ట్ నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ కొంత డిఎస్ఏ చేశాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంత స్క్రాచ్ నుంచి మళ్ళీ చదవక్కర్లేదు కాబట్టి నేను ఫస్ట్ ఇది స్టైవర్ షీట్ 190 క్వశ్చన్స్ ఉంటది కదా, హ్మ్. అది చేసా స్టైవర్ షీట్. ఓకే. అది అయిపోయిన తర్వాత డిఎస్ఏ ప్రస్తుతానికి నేను డైలీ ప్రాబ్లమ్స్ చేస్తున్నా. ఓకే. కోడ్ ఫోర్సెస్ కూడా స్టార్ట్ చేయాలి. మాక్సిమం ప్లేస్మెంట్స్ కి కోడ్ ఫోర్సెస్ హెల్ప్ అవుతుంది. ఆ ఫ్రేమ్ లోనే వస్తున్నాయి, ఓకే. దాని ఆ తర్వాత ఫ్రేమింగ్ లో. ఆ, దాని తర్వాత ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ వాటిల్లో కూడా నువ్వు బాగా చేస్తావు కాబట్టి, సో వెబ్ డెవలప్మెంట్ ఒకవేళ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, సో వాళ్ళు ఎలాంటి రోడ్ మ్యాప్ చూస్ చేసుకోవాలి? అంటే ఎక్కడి నుంచి రిసోర్సెస్ తీసుకోవాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నేను నేర్చుకునేటప్పుడు యూడెమీ ఫాలో అయ్యా. ఏంజిల్ ఐఓ కోర్స్ ఉన్నది, హా, బేసిక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఈజేఎస్, హా, బ్యాక్ ఎండ్ ఏమో ఎక్స్ప్రెస్ నోట్ జేఎస్, మాంగో డిబి, అవన్నీ బేసిక్ అంతే ఏంజిల్ ఐఓలో కవర్ అయిపోద్ది. ఓకే. నేను రియాక్ట్ కూడా మ్యాక్స్ మిలియన్ అనేసి ఇంకో ఆయన ఉన్నారు ఇన్స్ట్రక్టర్, యూడెమీ. ఆయనది ఒక యూడెమీ యూడెమీ. కోర్స్ లో తీసుకున్నా. ఓకే. సో, ఆ యూడెమీ కోర్సెస్ నుంచే నేర్చుకున్నావు మొత్తం. సో, వాళ్ళే ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తారా? హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం. ప్రాజెక్ట్స్ ఏం పెంచరు, జస్ట్ చిన్న జస్ట్ టూ డూ లిస్ట్లు అలా చేయించడం అలా చేయిస్తారు. ఓకే. సో అక్కడే ఆల్మోస్ట్ నీకు వచ్చేస్తుంది అలా ఓకే. చేయాలి. ఓకే సంజయ్. కానీ ఇప్పుడు అనే దాన్ని బట్టి నా ప్రకారం ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ జస్ట్ సెకండ్ ఇయర్ లోనే చేసి జస్ట్ బేసిక్స్ అర్థమయ్యి హా, అంత టైం కూడా పట్టదు. హా, రియాక్ట్ నేర్చుకునే ఫ్రంట్ ఎండ్ ఒక ఫ్రేమ్ వర్క్ ఏదో ఒకటి నేర్చుకొని సెకండ్ ఇయర్ లోనే వదిలేసి థర్డ్ ఇయర్ నుంచి డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఏ వైపు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడం బెటర్ ఓకే. నీ అనిపిస్తుంది సజెషన్ అది. నాకైతే. వెబ్ మొత్తం కంప్లీట్ వెబ్ పట్టుకుని ఉండడం కన్నా. ఓకే. మల్టిపుల్ వాటిల్లో ఉంటే బెటర్. మ్మ్. ఓకే సంజీవ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ శ్రవణ్. థ్యాంక్ యూ. సరే, మళ్ళీ మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం.
బాయ్. మొన్నే మేము ట్రిప్కి వెళ్ళాం యాక్చువల్లీ గోకర్ణకి, ఎంజాయ్ చేసాం. సో నెక్స్ట్ సెమిస్టర్ అయ్యాక వాడు ప్లేస్మెంట్స్లో ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాం అయితే. అప్పుడు మీకు రికార్డ్ చేసి పెడతాం యూట్యూబ్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ సంజీవ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ బాయ్.